పదార్థాల యొక్క అనేక ధర్మాలు, ముఖ్యంగా ఘన పదార్థాలు, ద్రవ పదార్థాల యొక్క ధర్మాలు వాటి యొక్క ఉపరితలంపై ఆధారపడి ఉంటాయి. ఇవి ఉపరితలం మీద జరిగేటువంటి అనేక మార్పులను గురించి తెలియచేసేటువంటి శాస్త్రాన్ని ఉపరితల రసాయన శాస్త్రము అంటారు. ఈరోజు మన పాఠం ఈ ఉపరితలం మీద జరిగేటువంటి రెండు ముఖ్యమైనటువంటి ప్రక్రియలు, అధిశోషణము, కాంజికాభ ద్రావణాలను ఏర్పరచటము, వీటి గురించి తెలుసుకుందాం. ఏదైనా నీరు కానీ ఏదైనా ద్రవం కానీ కింద ఒలికిపోయినప్పుడు దాని మీద ఒక స్పాంజ్ ముక్కను ఉంచితే ఆ నీటిని స్పాంజ్ ముక్క పీల్చుకోవటం మీరందరూ గమనించే ఉంటారు. అదేవిధంగా ఇంకు ద్రావణంలో చాక్ పీస్ని కనుక ఉంచినట్లయితే ఆ చాక్ పీసు ఇంకునంతటినీ పీల్చుకుంటుంది లేదా శోషణం చెందించుకుంటుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియని అభిశోషణము అంటారు. అయితే గనుల్లో పనిచేసేటువంటి కార్మికులు పాయిజనస్ గ్యాసెస్, హానికరమైనటువంటి వాయువులైన మీథేన్, అమోనియా, సల్ఫర్ డయాక్సైడ్ మొదలైనటువంటి వాటి నుంచి ప్రాణరక్షణ కోసం గ్యాస్ మాస్క్స్ అని వాడతారు. ముక్కుకి ఒక మాస్క్ని కట్టుకుంటారు. దీంట్లో సూక్ష్మ విభాజిత స్థితిలో ఉన్న, అంటే ఫైనలీ డివైడెడ్ స్టేట్లో ఉన్నటువంటి బొగ్గుని ఉంచుతారు. హానికరమైనటువంటి వాయువులన్నీ కూడా బొగ్గు యొక్క ఉపరితలం మీద శోషణం చెందుతాయి. అదేవిధంగా చక్కెర పరిశ్రమలో మనం చక్కెర కొనేటప్పుడు తెల్లగా ఉన్న దానికోసం చూస్తాం, రంగు ఉన్నటువంటి చక్కెరను తీసుకోము. ఈ రంగు ఉండటం కారణం ఏంటంటే చక్కెర ద్రావణంలో ఉన్నటువంటి కొన్ని మలినాల కారణంగా చక్కెరకి రంగు ఏర్పడుతుంది. ఈ మలినాలను తొలగించటానికి ఉత్తేజిత బొగ్గుని, యానిమల్ చార్కోల్ అంటాము, ఈ జంతు బొగ్గుని ఉపయోగిస్తారు. ఈ బొగ్గు ద్రావణంలో ఉన్నటువంటి మలినాలని దాని యొక్క ఉపరితలం మీద శోషణం చెందించుకుంటుంది. ఈ విధంగా ఉపరితలం మీద శోషణం లేదా పీల్చుకొనబడేటువంటి ప్రక్రియని అధిశోషణం అంటారు. ఇప్పుడు ఈ అధిశోషణం అంటే ఏంటో నిర్వచనం చూడండి. ఘన పదార్థ లేదా ద్రవ పదార్థ ఉపరితలంపై వాయువులు లేదా ద్రవాల అణువులు సాంద్రీకరించబడే దృగ్విషయమే అధిశోషణము. ఈ అధిశోషణంలో రెండు పదార్థాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకటి అధిశోషకము, దీన్నే ఇంగ్లీష్లో ఎడ్జార్బెంట్ అంటారు. ఏ పదార్థం ఉపరితలం మీదనైతే అధిశోషణం జరుగుతుందో ఆ పదార్థాన్ని అధిశోషకం అంటారు. ఉదాహరణకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, బొగ్గు పైన వాయువులు అధిశోషణం చెందుతాయి అని. ఇప్పుడు బొగ్గు పైన అధిశోషణం జరుగుతోంది కాబట్టి బొగ్గు అనేది అధిశోషకము, అధిశోషితము, ఎడ్జార్బేట్. ఒక పదార్థము, ఆ పదార్థం ద్రవము లేదా ఘన పదార్థం యొక్క ఉపరితలంపై పదార్థపు అణువులు శోషించుకొనబడతాయో అలా శోషించుకొనబడిన పదార్థమే అధిశోషితము. ఏవైతే అధిశోషించబడుతున్నాయో దానిని అధిశోషితం అంటారు. అంటే ఇక్కడ వాయువులు అధిశోషితము. ఇదంతా కూడా సాలిడ్ అంటే ఘన పదార్థము. ఇక్కడ చూపిస్తున్నది మీకు ఘన పదార్థము యొక్క ఉపరితల భాగము, ఉపరితలం. ఈ ఉపరితలం మీద వేరొక పదార్థం యొక్క అణువులు ఈ విధంగా సాంద్రీకరించబడి ఉన్నాయి. ఈ ప్రక్రియనే అధిశోషణము అంటాము. ఈ అధిశోషణంలో
ఏ పదార్థం యొక్క ఉపరితలం మీద అయితే వేరొక పదార్థం వాయువు లేదా ద్రవం యొక్క అణువులు అధిశోషణం చెందుతున్నాయో దానిని అధిశోషకము అడ్సార్బెంట్ అన్నాము. ఏ పదార్థపు అణువులైతే శోషణం చెందుతున్నాయో దానిని అడ్సార్బేట్ లేదా అధిశోషితము అని అంటాం తెలుగులో. నీటిలో సిలికా జెల్ని ఉంచినప్పుడు ఈ సిలికా జెల్ యొక్క ఉపరితలం మీద మాత్రమే నీటి అణువులు సాంద్రీకరించబడుతున్నాయి. దీనిని అడ్సార్ప్షన్ లేదా అధిశోషణం అంటాం. అదే నీటిలో అనార్ద్ర కాల్షియం క్లోరైడ్ని ఉంచినప్పుడు నీటి యొక్క అణువులు ఈ కాల్షియం క్లోరైడ్ యొక్క ఉపరితలం మీద మరియు లోపలి భాగంలో కూడా శోషించుకొనబట్టాన్ని మీరు చూడవచ్చు. ఇలా ఉపరితలం పైన లోపలి భాగంలోనూ సమానంగా శోషించుకొనబడటాన్ని అబ్జార్ప్షన్ అంటాం. దీన్ని తెలుగులో అభిశోషణము అంటాం. ఈరోజు పాఠంలో మనం ఈ అధిశోషణాన్ని గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఈ ఉపరితలం మీద ఎందుకు శోషించుకొనబడతాయో ఈ డయాగ్రామ్ చూసి అర్థం చేసుకోండి. ఇది ఒక ఘన పదార్థం యొక్క ఉపరితలం. ఈ ఘన పదార్థంలో మధ్యలో ఏదైనా ఒక అణువుని తీసుకున్నట్లయితే ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి అణువు దానికి అన్ని వైపులా ఇతర అణువుల చేత ఆకర్షింపబడుతుంది. కాబట్టి దాని మీద ఉండేటువంటి ఫలిత ఆకర్షణ 0 అవుతుంది. కానీ ఉపరితలం మీద ఉన్న ఒక అణువుని తీసుకున్నట్లయితే ఆ అణువు దానికి క్రింది భాగంలో ఉన్న ఇతర అణువుల చేత మాత్రమే ఆకర్షించబడుతుంది. ఎందుకంటే దాని పై భాగంలో ఇంకా ఆ పదార్థానికి సంబంధించిన అణువులు లేవు. అంటే ఇక్కడ ఉపరితలం మీద ఉన్నటువంటి ఈ అణువు కొంత క్రింది వైపుకి ఆకర్షించబడుతుంది. అంటే డౌన్వర్డ్ పుల్ ఉంది. ఇక్కడ పై భాగంలో దీనికి ఆకర్షక బలాలు ఖాళీగా ఉన్నాయి. అందువల్ల ఈ పై భాగంలో ఉన్నటువంటి అణువు ఇతర పదార్థ అణువులని వాయువు కానీ లేదా ద్రావణంలో ఉన్నటువంటి పదార్థపు యొక్క అణువులని తన వైపుకి ఆకర్షించుకుంటుంది. అందువల్ల ఈ ఘన పదార్థం యొక్క ఉపరితలం మీద వేరొక పదార్థం వాయువు కానీ లేదా ద్రావణాల్లో ఉన్నటువంటి పదార్థం కానీ ఇక్కడ గాఢతరం చెందటం లేదా కేంద్రీకరించబడటం జరుగుతుంది. ఈ విధంగా దీనిని అడ్సార్ప్షన్ లేదా అధిశోషణం అంటున్నాం. ఇప్పుడు అధిశోషణానికి కారణం మీకు అర్థమై ఉంటుంది. ఈ అధిశోషణం అనేది 2 రకాలు. ఒకటి భౌతిక అధిశోషణము, రెండవది రసాయన అధిశోషణము. ఇప్పుడు ఈ భౌతిక అధిశోషణానికి రసాయన అధిశోషణానికి గల తేడాలను చూడండి. భౌతిక అధిశోషణంలో వాన్ డెర్ వాల్ బలాలచే జరుగు అధిశోషణాన్ని భౌతిక అధిశోషణం అంటారు. ఈ రెండింటికి మధ్య రసాయన ఆకర్షణ బలాలు ఉన్నట్లయితే అటువంటి అధిశోషణాన్ని రసాయన అధిశోషణము అంటారు. ఈ భౌతిక అధిశోషణము బలహీనమైనది, రసాయన అధిశోషణము బలమైనది. భౌతిక అధిశోషణము ఉత్క్రమణీయము. ఉత్క్రమణీయము అంటే రివర్సిబుల్, 2 దిశలలో జరుగుతుంది. భౌతిక అధిశోషణం అనేది చాలా బలహీనమైన బలాలతో బంధింపబడి ఉన్నది కాబట్టి ఉష్ణోగ్రతని పెంచటం ద్వారా దానికి రివర్స్ చర్యని అంటే వ్యతిరేక దిశలో జరిగేటువంటి చర్యని జరపవచ్చు, లేదా పీడనాన్ని పెంచటం ద్వారా అధిశోషణాన్ని పెంచవచ్చు. ఈ విధంగా కొద్దిపాటి మార్పులతోనే 2 దిశలలో చర్య జరిగేటట్లుగా చేస్తాం కాబట్టి ఇది ఉత్క్రమణీయ చర్య. అయితే రసాయన అధిశోషణం అనేది అనుత్క్రమణీయము, అంటే ఒకే దిశలో పురోగామి దిశలో మాత్రమే జరుగుతుంది. భౌతిక అధిశోషణము ఉష్ణోగ్రత పెరుగుదలతో తగ్గుతుంది. రసాయన అధిశోషణము ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతుంది. ఈ భౌతిక అధిశోషణము పీడనంతో పెరుగుతుంది, రసాయన అధిశోషణము పీడనంతో తగ్గుతుంది. ఇప్పుడు ఈ లోహ ఉపరితలంపై వాయువు యొక్క అధిశోషణము ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందో చూద్దాం. ఒకటి అధిశోషణ ఉపరితల వైశాల్యం పైన ఆధారపడి ఉంటుంది. 2
వాయువు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. 3 వాయు పీడనం పైన ఆధారపడి ఉంటుంది. 4 ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. అధిశోషణం అనేది ఉపరితలం మీద జరిగేటువంటి ప్రక్రియ. ఎప్పుడైతే ఉపరితల వైశాల్యం పెరుగుతుందో ఈ అధిశోషణం అనేది కూడా అధికంగా జరుగుతుంది. రెండవది వాయువు యొక్క స్వభావం. వాయువులలో తేలికగా ద్రవీకరణం చెందేటువంటి వాయువులు త్వరగా శోషణం చెందుతాయి. హైడ్రోజన్, నైట్రోజన్ మొదలైనటువంటి తేలికగా ద్రవీకరణం చెందినటువంటి వాయువులు అధిశోషణం త్వరగా చెందవు. మూడవది వాయు పీడనము. ఈ వాయు పీడనాన్ని గురించి మరింత విపులంగా తెలుసుకుందాము. పీడన ప్రభావం. ఈ పీడన ప్రభావాన్ని ఫ్రాయిన్లిష్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు అధిశోషణ సమోష్ణోగ్రత రేఖలు అనే గ్రాఫుల రూపంలో ఇచ్చాడు. x/m అనేది అధిశోషణం అవధిని తెలియచేస్తుంది. ఎంతవరకు అధిశోషణం జరిగింది అనే దానిని x/m తెలియచేస్తుంది. x అక్షం మీద పీడనాన్ని తీసుకున్నాము. పీడనాన్ని పెంచినప్పుడు x/m కూడా పెరగటాన్ని, అనులోమానుపాతంలో ఉండటాన్ని ఈ స్ట్రెయిట్ లైన్ అనేది సూచిస్తుంది, డాటెడ్ లైన్ సూచిస్తుంది. కానీ నిజానికి ప్రారంభ దశలో పీడనాన్ని పెంచినప్పుడు అధిశోషణ అవధి పెరుగుతుంది, అనులోమానుపాతంలో ఉంది. తర్వాత పీడనాన్ని బాగా ఎక్కువ చేసినప్పుడు, ఇక్కడికి వచ్చేటప్పటికి పీడనం చాలా ఎక్కువైంది. అధిక పీడనాల వద్ద గ్రాఫ్ మీకు ఆల్మోస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఉంది, దరిదాపు ఒక సరళ రేఖ లాగా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? మనం పీడనాన్ని పెంచుతున్నా కానీ ఈ x/m విలువ మాత్రం పెరగటం లేదు. అంటే ఇక్కడ x/m అనేది p⁻0కి సమానం. అంటే p⁻0 అంటే 1 యూనిటీ అవుతుంది. సో ఈ ప్రపోర్షనాలిటీని ఒక స్థిరాంకం చేత తొలగించినట్లయితే x/m = k ఇంటూ p⁻0 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ సంఖ్య అయినా ⁻0 ఉన్నప్పుడు 1 అవుతుందని మీకు తెలుసు. కాబట్టి x/m అనేది స్థిరంగా ఉంది. ఈ రెండిటి మధ్యలో, అంటే ప్రారంభంలోనేమో x/m pతో పాటుగా పెరుగుతోంది. x/m ఈజ్ ప్రపోర్షనల్ టు p అని చెప్పుకున్నాం. అధిక పీడనాల వద్ద x/m అనేది స్థిరంగా ఉంది. x/m = k అని చెప్పుకున్నాం. ఈ రెండిటికి మధ్యన, అంటే p⁻1కి p⁻0కి మధ్యన మధ్యస్థ పీడనాల వద్ద x/m అనేది పీడనంతో పాటు పెరుగుతుంది, కానీ ఆ పెరుగుదల అనేది స్వల్పంగా ఉంటుంది. సో x/m ఈజ్ ప్రపోర్షనల్ టు p⁻1/n. అంటే ఇది భిన్నాంకంగా ఉంటుంది, 0కి 1కి మధ్య ఉంటుంది, 1/2 లేదా 1/3. n అనేది ఏదైనా ఒక పూర్ణాంకం కావచ్చు. x/m = k ఇంటూ p⁻1/n. n ఈజ్ గ్రేటర్ దాన్ 1. n అనేది 2 కానీ 3 కానీ కావచ్చని ఇంతకుముందే చెప్పుకున్నాం. సో p⁻1/n అనేటప్పుడు n అనేది 1 కన్నా ఎక్కువ అవుతుంది. n = 1 అయినప్పుడు x/m kpకి సమానం, లేదా x/m ఈజ్ ప్రపోర్షనల్ టు p అవుతుంది. ఈ ఫ్రాయిన్లిష్ సమీకరణాన్ని లాగరిథం సంవర్గమాన సమీకరణ రూపంలో కూడా రాయవచ్చు. రెండు వైపులా లాగరిథమ్స్ తీసుకోవటం వల్ల ఈ సమీకరణం log x/m = 1/n log p ప్లస్ log k అవుతుంది. ఈ సమీకరణాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ లాగరిథమిక్ వాల్యూస్ తీసుకొని గీసినటువంటి గ్రాఫ్ చూడండి. log x/mకి log p విలువలకి గ్రాఫ్ని గీసినప్పుడు మనకి ఒక సరళ రేఖ వస్తుంది. ఈ సరళ రేఖ యొక్క స్లోప్ 1/nకి సమానం. ఈ సరళ రేఖ ఎక్కడైతే ఈ y అక్షాన్ని తాకుతుందో అది k విలువకి సమానం అవుతుంది. సో ఇది పీడనం యొక్క ప్రభావాన్ని సూచించేటువంటి ఫ్రాయిన్లిష్ సమోష్ణోగ్రత రేఖల వివరణ. ఇప్పుడు ఉష్ణోగ్రత యొక్క ప్రభావాన్ని చూద్దాం. అధిశోషణ సమపీడన రేఖలు ఉష్ణోగ్రత ప్రభావం. సమపీడన అంటే పీడనాన్ని స్థిరంగా ఉంచాం కాబట్టి వీటిని ఐసోబార్స్ అంటారు ఇంగ్లీష్లో. ఐసో అంటే సమ, బార్ అనేది పీడనాన్ని సూచిస్తుంది.
అధిశోషణ సమపీడన రేఖలు ఉష్ణోగ్రత ప్రభావం. ఇక్కడ చూడండి, ఈ ఉష్ణోగ్రత ప్రభావాన్ని సూచించేటువంటి గ్రాఫ్లు భౌతిక అధిశోషణానికి రసాయన అధిశోషణానికి వేరువేరుగా ఉండటాన్ని మీరు గమనించవచ్చు. ఈ రేఖల ద్వారా, అధిశోషణ సమపీడన రేఖల ద్వారా మనం ఏది భౌతిక అధిశోషణం, ఏది రసాయన అధిశోషణమో తెలుసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూడండి, భౌతిక అధిశోషణంలో x/m అంటే అధిశోషణ అవధి ఉష్ణోగ్రతని పెంచితే తగ్గటాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఇనీషియల్గా ఇక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. ఈ తక్కువ ఉష్ణోగ్రత వద్ద అధిశోషణ అవధి ఇది అంటే అధికంగా ఉంది. మనం ఉష్ణోగ్రత పెంచుతూ ఉంటే ఈ అధిశోషణ అవధి కూడా క్రమేపీ తగ్గుతూ ఉంది. అంటే భౌతిక అధిశోషణంలో ఉష్ణోగ్రతని పెంచినట్లయితే x/m విలువ లేదా అధిశోషణం అనేది తగ్గుతుంది. ఇలా తగ్గుతుంది అన్నట్లుగా చూపించేటువంటి గ్రాఫ్ ఉన్నట్లయితే ఆ పదార్థాల మధ్య జరిగేటువంటి అధిశోషణం భౌతిక అధిశోషణం. అదే రసాయన అధిశోషణం అయితే చూడండి, x/m విలువ T విలువ పెంచిన కొలది అంటే ఉష్ణోగ్రత పెంచిన కొలది x/m విలువ పెరుగుతోంది. అలా పెరుగుతూ ఒక గరిష్ట విలువను చేరుకున్న తర్వాత ఇంకా ఉష్ణోగ్రతని పెంచినా కానీ ఈ అధిశోషణం తగ్గుతోంది. సో ఈ గ్రాఫ్ల ఆధారంగా మనం ఏది భౌతిక అధిశోషణమో ఏది రసాయన అధిశోషణమో తెలుసుకోవచ్చు. ఇది ఉష్ణోగ్రత యొక్క ప్రభావం. ఇప్పుడు ద్రావణాలలో అధిశోషణం గురించి తెలుసుకుందాం. ఈ ఫ్రాయింగ్లిష్ రేఖలని గ్రాఫ్లని మనం ద్రావణాల నుండి అధిశోషణానికి కూడా అనువర్తింపచేసి x/m = kc⁻1/n అని రాయొచ్చు. ఇక్కడ c అనేది సమతా స్థితి వద్ద ద్రావణం యొక్క గాఢతని సూచిస్తుంది. చక్కెర ద్రావణంలో చక్కెరతో పాటుగా కొన్ని మలినాలు కూడా ఉంటాయి. ఇక్కడ నీరు అనేది ద్రావణి, చక్కెర, మలినాలు మొదలైనవి ద్రావితాలు. ఒక ద్రావణంలో ఒకటి కన్నా ఎక్కువ ద్రావితాలు ఉన్నప్పుడు ఏదో ఒక పదార్థాన్ని మాత్రమే ఈ అధికంగా శోషణం చెందించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. బొగ్గుని మనం ఎప్పుడైతే ఈ ద్రావణంలో వేస్తామో అది చక్కెర కణాలను వదిలివేసి మలినాలను మాత్రమే దానిపైన అధిశోషణం చెందించుకుంటుంది. ఈ విధంగా మలినాలను తొలగించటం సాధ్యమవుతుంది. సో ద్రావణాల నుంచి ఇలా అధిశోషణం చెందటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ద్రావణం యొక్క గాఢత పైన ఆధారపడి ఉంటుంది. గాఢత ఎక్కువగా ఉన్నట్లయితే అధిశోషణం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కొంత గాఢత పెరిగిన తర్వాత ఇక అధిశోషణం అనేది గాఢత పైన ఆధారపడి ఉండదు. దాన్ని తెలియచేయటానికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సమీకరణం x/m అంటే అధిశోషణ అవధి అనేది దట్ ఈజ్ ఈక్వల్ టు k × c⁻1/n. 1/n అనేది భిన్నాంకాన్ని సూచిస్తుంది. అంటే c⁻1/n అనేది 1 కన్నా తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. సో ఇంతవరకు మనం అధిశోషణం అంటే ఏమిటి, అధిశోషణంలోని రకాలు ఏమిటి, అధిశోషణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కాంజికాభ ద్రావణాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. కాంజికాభ స్థితి లేదా కొలాయిడల్ స్థితి అంటే ఏంటో ముందుగా చూద్దాం. మీరు సోడియం క్లోరైడ్ అంటే సాధారణ ఉప్పుని నీటిలో వేసి కరిగించినప్పుడు సోడియం క్లోరైడ్ లేదా ఉప్పు ద్రావణం ఏర్పడుతుంది. ఈ ద్రావణంలో ఇవి ఉప్పు కణాలు, ఇవి నీటి కణాలు అని మనం కంటితో చూసి చెప్పటమే కాదు, మైక్రోస్కోప్లో చూసినప్పటికీ కూడా ఏవి ఏ కణాలు అనేది మనకి తెలియదు. అంత సూక్ష్మమైనటువంటి స్థితిలో అంత చిన్న పరిమాణంలో కణాలు ఉంటాయి. సోడియం క్లోరైడ్ ద్రావణం ఉప్పు ద్రావణాన్ని తీసుకొని ఒక వడపోత కాగితం ద్వారా వడపోసినట్లయితే ఆ కాగితం పైన ఉప్పు కణాలు మిగిలిపోవు. అదే స్టార్చ్ ద్రావణాన్ని తీసుకొని, స్టార్చ్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, గంజి అంటారు తెలుగులో. ఈ స్టార్చ్ ద్రావణాన్ని తీసుకొని వడపోత కాగితంతో వడపోయాలని చూసినట్లయితే మనకి అది వడపోయడానికి వీలు కాదు. అదేవిధంగా గ్లూ, గమ్, జిగురు ద్రావణం తీసుకొని దాన్ని వడపోయాలనుకున్నా కూడా జిగురు మనకి వడపోత కాగితం ద్వారా వడపోయడానికి రాదు. ఇటువంటి ద్రావణాలని కొలాయిడల్ సొల్యూషన్స్ లేదా కాంజికాభ ద్రావణాలు అంటారు. అలాగే నీటిలో కొంత
దుమ్ము లేదా ధూళి కణాలు వేసినప్పుడు వాటిని ఫిల్టర్ పేపర్ వడపోత కాగితం ద్వారా మనం వేరు చేయగలుగుతాం. అటువంటి దాన్ని సస్పెన్షన్ అంటారు. ఈ మూడింటిని ఏ విధంగా మనం అంటే నిర్వచించవచ్చు, ఒక ద్రావణం నుంచి ఇంకొక ద్రావణాన్ని ఏ విధంగా మనం వేరుగా తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం ఒక ద్రావణాన్ని అది నిజ ద్రావణమా లేదా కాంజికాభ ద్రావణమా అని ఏ విధంగా విభజించవచ్చు అంటే అందులో ఉండేటువంటి కణాల యొక్క పరిమాణం పైన. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ట్రూ సొల్యూషన్ లేదా నిజ ద్రావణంలో ఉండేటువంటి కణాల యొక్క పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇది వీటి యొక్క పరిమాణం లెస్ దాన్ 1 నానోమీటర్, 1 నానోమీటర్ కన్నా తక్కువ, అంటే 10⁻⁻⁹ మీటర్స్ కన్నా తక్కువగా ఉంటుంది. అంటే 1/1 పక్కన మీరు 9 సున్నాలు పెట్టి 1 మీటర్ని భాగిస్తే ఎంత విలువ వస్తుందో అంత చిన్న పరిమాణాన్ని కలిగి ఉంటాయి ఈ కణాలు. 1 నుండి 100 నానోమీటర్స్ వరకు, అంటే 10⁻⁻⁹ మీటర్స్ నుంచి 10⁻⁻⁷ మీటర్స్ వరకు పరిమాణం గనక ఉన్నట్లయితే కణాల యొక్క పరిమాణం, దానిని కాంజికాభ ద్రావణము అంటాం. ఇంకా అంతకన్నా ఎక్కువ, అంటే 100 నానోమీటర్స్ కన్నా ఎక్కువ పరిమాణం కనుక ఉన్నట్లయితే దాన్ని సస్పెన్షన్ అంటాము. అటువంటి ద్రావణంలో ఉన్నటువంటి 2 పదార్థాలని వడపోత ద్వారా తేలికగా మనం వేరుపరచవచ్చు. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కాంజికాభ కణాల పరిమాణం 1 నానోమీటర్ నుండి 100 నానోమీటర్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు కాంజికాభ ద్రావణం అంటే ఏంటో డెఫినిషన్ చూడండి. ఒక పదార్థము యొక్క కణాలు విక్షేపక ప్రావస్థ వేరొక అవిచ్ఛిన్న యానక పదార్థంలో విక్షేపణం చెందగా ఏర్పడు ద్రావణం కాంజికాభ ద్రావణం లేదా కొలాయిడల్ సొల్యూషన్. దీనిని మరింత క్లియర్గా ఇప్పుడు ఈ ఫిగర్ ద్వారా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యానకం అంతా ఈ చిన్న చిన్న డాటెడ్ లైన్స్ లాగా మీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా విక్షేపక యానకం. ఇది కంటిన్యూస్గా ఉంది. అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి యానకాన్ని విక్షేపక యానకం అంటారు. దీనిలో అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉన్నటువంటి ఈ కణాలని విక్షిప్త ప్రావస్థ అంటారు. ఈ విధంగా అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి విక్షేపక యానకంలో కాంజికాభ కణాలు స్ప్రెడ్ అయి ఉండటాన్ని కాంజికాభ ద్రావణము అంటారు. ఇది విక్షిప్త ప్రావస్థ, డిస్పర్స్డ్ ఫేజ్. ఇది విక్షేపక యానకము, డిస్పర్షన్ మీడియం. విక్షిప్త ప్రావస్థ విజాతి వ్యవస్థ అయిన కాంజికాభ ద్రావణంలోని విక్షేపక యానకంలో కాంజికాభ కణాలుగా విక్షిప్తం చెంది ఉండే పదార్థమే విక్షిప్త ప్రావస్థ. ఇక్కడ విజాతి వ్యవస్థ అంటే 2 కూడా ఒకే సంఘటన అనేది సమానంగా ఉండదు. ఇలా విజాతి వ్యవస్థ అయినటువంటి కాంజికాభ ద్రావణంలో విక్షేపక యానకంలో కాంజికాభ కణాలుగా విక్షిప్తం చెంది ఉండే పదార్థం ఏంటి? అక్కడక్కడ కణాలుగా ఉన్నటువంటి పదార్థాన్ని మీరు చూశారు. దానినే విక్షిప్త ప్రావస్థ అంటారు. విక్షేపక యానకం విజాతి వ్యవస్థ అయిన కాంజికాభ ద్రావణంలో, మీరు ఈ మాట గుర్తుంచుకోండి, కాంజికాభ ద్రావణం అనేది విజాతి వ్యవస్థ. ఓకే, ఇటువంటి కాంజికాభ ద్రావణంలోని విక్షిప్త ప్రావస్థ కణాలను విక్షేపణం చేసుకున్న అవిచ్ఛిన్న యానకమే విక్షేపక యానకము. అవిచ్ఛిన్నంగా కంటిన్యూస్గా ఉన్నటువంటి యానకాన్ని విక్షేపక యానకం అంటారు. దీనిలో విక్షిప్త ప్రావస్థ యొక్క కణాలని విక్షేపణం చేసుకుంటుంది, అంటే అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇటువంటి దానినే విక్షేపక యానకం అంటారు. మొత్తం కంటిన్యూస్గా అవిచ్ఛిన్నంగా ఉండేటువంటి యానకం నీరు విక్షేపక యానకము. అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉన్నటువంటి కణాలు, స్టార్చ్ కణాలు విక్షిప్త ప్రావస్థ. ఈ విక్షిప్త ప్రావస్థకి విక్షేపక యానకానికి మధ్య గల ఇంటరాక్షన్స్, అంటే వాటి మధ్య ఎక్కువ ఆకర్షణ ఉందా లేదా వికర్షణ ఉందా అనే దాని మీద ఆధారపడి ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ లేదా కాంజికాభ ద్రావణాలని 2 విధాలుగా విభజించారు. లియోఫిలిక్ మరియు లియోఫోబిక్ కొలాయిడల్ ద్రావణాలు. లియోఫిలిక్ లేదా దీన్నే లయోఫిలిక్ అని కూడా అనొచ్చు.
ఫిలిక్ అంటే ఆపేక్ష, ఒకదాని పట్ల ఒకదానికి ఎఫినిటీ అట్రాక్షన్ కనుక ఉన్నట్లయితే దాన్ని లియోఫిలిక్ అంటారు. లియోఫోబిక్, ఫోబియా అంటే భయం అని మీకు తెలుసు, ఫోబిక్ అంటే రిపల్షన్, అంటే విక్షిప్త యానకానికి విక్షిప్త ప్రావస్థకి మధ్య ఆకర్షణ లేకపోతే అటువంటి దానిని లియోఫోబిక్ అంటారు. లియో అంటే ఇక్కడ ద్రావణి అని మనం చెప్పవచ్చు. దీనికి ఉన్నటువంటి తేడాలు చూడండి. లియోఫిలిక్ ద్రావణం స్థిరమైనది, లియోఫోబిక్ ద్రావణం తక్కువ స్థిరమైనది. లియోఫిలిక్ కొలాయిడల్ ద్రావణం ఉత్క్రమణీయము, అంటే ఇటువంటి ద్రావణాలను తేలిగ్గా మనం తయారు చేయవచ్చు, వాటిని వేరుపరచవచ్చు. ఇప్పుడు స్టార్చ్ ద్రావణం నుంచి స్టార్చ్ని వేరుపరిచి మళ్ళీ తిరిగి స్టార్చ్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు, లేదా గ్లూ, గమ్ మొదలైనటువంటి ద్రావణాలకి గమ్ని వేరుపరచవచ్చు, మళ్ళీ కొంత నీటిని కలపటం ద్వారా తేలికగా దీన్ని తయారు చేయవచ్చు. సో ఇవి ఉత్క్రమణీయమైనటువంటి. కానీ లియోఫోబిక్ మాత్రం అనుత్క్రమణీయమైనవి. వీటిని సులభంగా అంటే ఇందులో నుంచి విక్షిప్త ప్రావస్థని వేరుపరిచి మళ్ళీ కలపటం ద్వారా వీటిని తయారు చేయలేము, కాబట్టి వీటిని అనుత్క్రమణీయం అంటాం. కొలాయిడల్ ద్రావణం సులభంగా ఏర్పడుతుంది, అంటే విక్షిప్త ప్రావస్థని విక్షిప్త యానకాన్ని కేవలం డైరెక్ట్గా ప్రత్యక్షంగా కలపటం ద్వారా సులభంగా ఏర్పడేటువంటి ద్రావణం లియోఫిలిక్ ద్రావణం. లియోఫోబిక్ ద్రావణం సులభంగా ఏర్పడదు. ఉదాహరణకి లోహ కొలాయిడల్ ద్రావణాలు, గోల్డ్ సొల్యూషన్ అంటారు. ఈ గోల్డ్ సొల్యూషన్ అనేది గోల్డ్ నీటిలో కలిపితే ఏర్పడదని మీకు తెలుసు. 2 గోల్డ్ బంగారపు కడ్డీలను తీసుకొని వాటిని నీటిలో ఉంచి వాటి మధ్య ఎలక్ట్రిక్ ఆర్క్ అత్యధిక విద్యుత్తుని ప్రవహింపచేసినప్పుడు ఈ గోల్డ్ బాష్ప స్థితిలోకి మారి నీటిలో కండెన్స్ అయి ద్రవీకరించబడి గోల్డ్ సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని స్థిరంగా ఉంచడానికి వేరొక పదార్థాన్ని కలపాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న నిజ ద్రావణాలు కొలాయిడల్ ద్రావణాలని ఏ విధంగా వేరుపరచవచ్చో చూడండి. ఒక టార్చ్ లైట్లో నుంచి వచ్చేటువంటి కాంతిని కొలాయిడల్ ద్రావణం గుండా ప్రవహింపచేసినప్పుడు ఈ కాంతి ఏ విధంగా ప్రసరిస్తోంది, దీని మార్గాన్ని మనం గమనించగలుగుతాం. అదే ట్రూ సొల్యూషన్ నిజ ద్రావణం గుండా కాంతి మార్గాన్ని మనం గమనించలేము. దీన్నే టిండాల్ ఎఫెక్ట్ అంటారు. మీరు తలుపులన్నీ మూసి ఉన్నప్పుడు ఒక గదిలోనికి సన్నని రంధ్రం ద్వారా కాంతి కనుక ప్రవేశిస్తున్నట్లయితే దాన్ని రైట్ యాంగిల్లో 90 డిగ్రీస్లో మీరు ఉన్నప్పుడు ఆ కాంతి వచ్చేటువంటి మార్గాన్ని మనం చూడగలుగుతాము. ఇది టిండాల్ ఎఫెక్ట్. ఇది కూడా కాంజికాభ ద్రావణం వల్లే ఏర్పడుతుంది. గాలిలో ఉండేటువంటి దుమ్ము కణాలు అనేవి కాంజికాభ ద్రావణాన్ని ఏర్పరుస్తాయి. ఈ కణాల యొక్క పరిమాణం పెద్దదిగా ఉండటం వల్ల వాటి మీద పడేటువంటి కాంతిని పరిక్షేపణం చెందిస్తుంది, కనుక కాంతి మార్గం మనకి విజిబుల్గా ఉంటుంది, కనిపిస్తుంది. అదే నిజ ద్రావణాల్లో కణాల యొక్క పరిమాణం చిన్నదిగా ఉంటుంది కనుక కాంతి మార్గాన్ని మనం గమనించలేము. ఇప్పుడు ఈ కాంజికాభ ద్రావణాలకు కొన్ని ఉదాహరణలు చూడండి. పొగ అనేది ఇది ఒక ఏరోసాల్. ఏరోసాల్ అని ఎప్పుడు అంటామంటే విక్షిప్త యానకం గనక గాలి లేదా వాయువు అయినప్పుడు దీన్ని ఏరోసాల్ అంటాము. ఇది లియోఫోబిక్ సాల్. ఇందులో విక్షిప్త ప్రావస్థ కర్బన కణాలు, ఈ దుమ్ము కణాలు అని చెప్పుకున్నాం, కర్బన కణాలు, విక్షిప్త యానకం గాలి. మేఘం అనేది కూడా ఒక కాంజికాభ ద్రావణమే. ఇది కూడా ఏరోసాల్కి ఉదాహరణ. ఏరోసాల్ అంటే ఇందులో విక్షిప్త యానకం గాలి, విక్షిప్త ప్రావస్థ నీటి బిందువులు. మరికొన్ని ఉదాహరణలు రక్తం. ఇది హైడ్రోసాల్. హైడ్రో అంటే నీరు అని, నీటిలో ఏర్పడేటువంటి కాంజికాభ ద్రావణం కాబట్టి దీన్ని హైడ్రోసాల్ అంటారు. కాంజికాభ ద్రావణాలని సాల్ అని కూడా అంటారు. విక్షిప్త ప్రావస్థ ఆల్బుమినాయిడ్ పదార్థాలు, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా విక్షిప్త ప్రావస్థ. విక్షిప్త యానకం నీరు, నీటిలో ఈ కణాలన్నీ ఉండటం వల్ల ఏర్పడినటువంటి కాంజికాభ ద్రావణం రక్తం. అలాగే పాలు అనేది కూడా ఒక కాంజికాభ ద్రావణం. దీన్ని ఎమల్షన్ అంటారు. ఎమల్షన్ ఒక ద్రవంలో ఇంకొక ద్రవం ఉండటం ద్వారా ఏర్పడేటువంటి కాంజికాభ ద్రావణం. విక్షిప్త ప్రావస్థ క్రొవ్వు బిందువులు, విక్షిప్త యానకం నీరు. స్టార్చ్ ద్రావణం ఇది హైడ్రోసాల్. విక్షిప్త వ్యవస్థ స్టార్చ్ అణువులు, విక్షిప్త యానకం నీరు. గోల్డ్ సాల్ లేదా ఇది ఆక్వాసాల్ లేదా హైడ్రోసాల్. ఆక్వా అన్న కూడా నీరు, హైడ్రో అన్న కూడా నీరు.
అయితే ఇందులో విక్షిప్త యానకం నీరు, విక్షిప్త వ్యవస్థ గోల్డ్ కణాలు. ఇప్పుడు మనం ఈ కాంజికాభ ద్రావణాలు అంటే ఏమిటి, కాంజికాభ ద్రావణాల్లోని రకాలు ఏంటి, లియోఫోబిక్ మరియు లియోఫిలిక్, తర్వాత కాంజికాభ ద్రావణాలకు ఉదాహరణ తెలుసుకున్నాము. ఈ ద్రావణాలలో ఏది విక్షిప్త యానకము, ఏది విక్షిప్త ప్రావస్థ అనే విషయాలు కూడా తెలుసుకున్నాము.